ఎందుకంటే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసుకున్నా ఎప్పుడు ఒక సాధారణ వచ్చినప్పుడు వారి మీద వేరుగా అంటే వ్యతిరేకత రాకుండా కొన్ని హామీలను మంచిగా కొన్ని విషయాలు చెప్పడానికి చదువుతాం. కానీ ఇట్లాంటిది భవిష్యత్తులో జరగచ్చు. ఈ ఆత్మ సంఘాలు కూడా ఇట్లాంటి హామీల మీద సంఘాలుగా భారత రాజ్యాంగం కల్పించినటువంటిది మన హక్కులు హరించబడ్డప్పుడు మన హక్కులు పరిష్కారంగా సమస్యలు పరిష్కారంగా ఇలా ప్రపంచ దినోత్సవం జరుపుకుంటామంటే దాని ప్రత్యేకత ఏంది? ఈ దేశంలో కావచ్చు ప్రపంచం మొత్తంలో ఆదివాసులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఏ చూసినా ఈ అభివృద్ధి చేస్తామని చెప్పడమే తప్ప వాళ్ళ అభివృద్ధిని చేయడం అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఆర్థికంగా అలాంటి చేసేటువంటి చర్య అభివృద్ధి చేయాలి. అభివృద్ధికి తీసుకోవాలి. అట్లా సంస్కృతి రక్షించబడితే రక్షించబడినప్పుడే సంస్కృతి రక్షించబడుతుంది. వాళ్ళ సంస్కృతి రక్షించబడినప్పుడే సాంప్రదాయాలు రక్షించబడతాయి. అవి రక్షించబడి వారి మొదటి మరి గుర్తింపు ఉంటుంది. అలాంటి వ్యక్తులు సంబంధించినటువంటి భావం ఈ ఆలోచన మీద అనేక చేస్తూ వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యతనే చెప్పడం జరిగింది. ఆయన ఈ నేటి కూడా ఈ సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మొదటి చూస్తే చూస్తే అసలు అనేటువంటి ఉన్నది. అలాగే ఈ జిల్లాకు సంబంధించి ఇంకా చాలా వ్యక్తులు మాట్లాడేటువంటి నాయకులు చాలా విషయాలను ప్రస్తావించవచ్చు. కానీ ఈ గ్రామాలను సంపాదించ అట్లా ఈ ఇప్పుడు ఒక షెడ్యూల్ ట్రైబ్స్ గా మనం డిమాండ్ చేయాల్సింది. షెడ్యూల్ ట్రైబ్స్ గా అంటే ఒక ఎందుకు ఈ మాట్లాడుతున్నాం దీనిని ఒక ప్రత్యేక అది 51 సెన్సెస్ లో కావచ్చు 60 వచ్చేసరికి ఆ సెన్సెస్ మొత్తం కేటాయించినటువంటి కాలాన్ని తొలగించడం జరిగింది. దీని విధానాలు చాలా పెద్ద ఉన్నది. ఎందుకు ఆదివాసులుగా ప్రత్యేక జీవన శైలి కలిగి ఉన్నటువంటి ఆదివాసులకు ఈ రోజు వాళ్ళు ఎంచుకొని అందులో మదపొండి ఉన్నది. దానివల్ల ఈ చాలా సంతోషం మనదం కానీ ఏ సంస్కృతి ఏదైతే ప్రాచీన సంస్కృతి అంటాం ఆ బయట నుంచి అందినటువంటి సంస్కృతి వ్యాపార సంస్కృతి అంటున్నది. వ్యాపారం అనేది ఉన్నది. దాంట్లో ఈ దోచి వ్యాపారానికి దోచి పెట్టడానికి పేద పేదలు చేయడానికి దీని వెనకాల ఉన్నది. కానీ సంబంధించినటువంటి ఏ పత్రికలు కావచ్చు ఏ మీడియా కావచ్చు ఎక్స్పోజ్ చేయనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి ఈ నుంచి మనం ఈరోజు ఈ మీటింగ్ మేము ఫస్ట్ మాట్లాడుకునే సందర్భం కూడా సంబంధం దీన్ని కోఆర్డినేషన్ చేస్తుందో ఈ
ఆ కేసీఆర్ పనిచేసి ఆయన వస్తే మరి స్టేజ్ మీద లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏం జరిగిందో తెలియదు మాట్లాడుతున్నాను. ఆయన ఈ స్టేజ్ మీద దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. మన ఎప్పుడు జరిగినా వేరే జరుగుతా అని మన సమస్యలు ఎక్స్పోజ్ అయితే లేదు, మన సంస్కృతి కనిపించలేదు, మనం ఇంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ డేట్ని ఎక్స్టెండ్ చేసుకొని మన ఆఫీసర్ గారిని తెలుసుకొని మన జనానికి మనం జరిగినటువంటి సమయాన్ని ఈ గ్రామాల్లో ఎక్కువ ప్రచారం చేసి మనం ఎక్కువ మందిని తరలించి మన యొక్క పుస్తకాన్ని ప్రపంచానికి ఉన్నతంగా ఆలోచించి ఈ విషయాలను ప్రజలందరికీ తీసుకుపోవాలి, ప్రజలందరినీ చైతన్యపరచాలి. ప్రజలందరికీ మన మన వాటిని విన్నప్పుడే ఈ సంఘటన అధికారులు కావచ్చు, ఈ అసంతం అనేది ఈ మధ్య సంబంధం అనేది తిరిగినప్పుడే మనం ఇంత చైతన్యానికి అభివృద్ధి చెందడానికి మన యొక్క సమస్యలు తీసుకోవడానికి మనం ఇక్కడ ఎటువంటి పోతాము మనం ఈ సమస్యని అధిగమించాలంటే ఏం చేయాలి మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది చెప్పడం జరిగింది. కానీ ఆ వెసులుబాటును చూసుకుంటా ఉన్నారు, వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటాం. కానీ లక్షా మంది ఉన్నా కానీ దాని ఎఫెక్ట్ ఉంటుందని తెలుసుకున్నా ఈ రోడ్డు దీన్ని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ఈ జనాలకి కారణంగా నేను భావిస్తాం కదా. కాబట్టి ఆ విషయాలు తక్కువ మాట్లాడి చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు. ఇలా అయితే ఒక ఆదివాసీ ఇంత సంవత్సరం జరుపుకునేటువంటి వేడుగా ఒక మన సమస్యలను చెప్పుకోవడానికి ఆఫీసర్ మన నాయకులు ఉన్నారు కాబట్టి ఇది మాట్లాడాలనే తప్ప మనసులో లేదు. ఎందుకు మన సంస్కృతి ఈరోజు ఈ దేశీయ రూపాల పెరుగులో నేను నాయకుల గురించి కానీ గోయల గురించి కానీ ప్రస్తావించుకున్నప్పుడు ఏంటంటే ఈ జిల్లా భాష అంతరించిపోయింది. భాష అంతరించుకోవడానికి ఎంత దాడి జరిగి ఉంటది, ఎంత అప్పుడు మీద ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భాష లేకపోవడం అంటే ఈ సంస్కృతి ఇక్కడికి నాయకుడు సంస్కృతికి సంబంధించినటువంటి ఏదైనా ఉన్నది అంటే ఒక సింధేవారు పడుతున్నారు. ఇట్లాంటివి ఉంటాయి, ఇంకా నృత్యం చేసేటువంటి ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. ఇటు కానీ మన పరిస్థితి ఉంటుంది. ఈ జిల్లా చూస్తే భాషకు పరిస్థితి ఉన్నది. అంటే ఎవరికి సార్ ఎవరికి దాడికి కాదు. మనం చూసిన రాజకీయాలు సరే వాళ్ళంతా అభివృద్ధి అన్యాయం జరిగిన అనేది దాని ఎలాంటి దృక్పథం కలిగి ఉంటుందని ఒకసారి దాన్ని అర్థం చేసుకుంటే ఆ మౌలికంగా పెంచి పోషించడం, ఆ భావజాన్ని ఏదైతే విశ్వ సంస్కృతి కలిగిన అర్థం చేసినటువంటి మరి ప్రోత్సహించేదానికి వారి యొక్క అనుభూతి భావన మీద పరిచయం ఈరోజు మన యొక్క ఏదో ఈరోజు కొంతమంది లేదంటే పాల్గొన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి దాడి ఈరోజు మనం వెనుకబడిపోతున్నాం అనుకోవడానికి లేదు. దీనిగా చెప్పిన మత సంస్కృతి ఏది హిందూ సంస్కృతి అనేది ఏదైతే చెప్తాం ఆ సంస్కృతి చేసినటువంటి దాని మీద మనకు దాని మీద ఒక మనకు దాని మీద లేకపోతే మనం ఇంకా దాని దాడి మనం ఇంకా భాషలు కానీ సంస్కృతి కానీ సాంప్రదాయం మనం వాటిని పంచుకోవడానికి అవి అందుకోవడానికి కారణం అనేది నేను భావిస్తాను. కాబట్టి
నేను ఉన్నత జనాభా చెప్తాను అది ఆ మూలానే. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ఇట్లాంటిది సభ మరొకసారి జరుగుతుందని కళ్ళ గురించుకోవాలని చెప్పి నేను సరే జరుపుకోవాలని జరుపుకున్న తప్ప దీనికి సంతోషకరంగా ఏదో ఎవరికి ఉపయోగకరంగా నాకేం కనిపించడం లేదు. నేను దీని మీద బాగా విచారాన్ని వ్యక్తం చేస్తూ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ